కూడా ఇచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఓకే, మంచిది. ఇప్పటిదాకా మనం అందరం చక్కగా పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచాం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు దయచేసి మనం చూద్దాం. క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే నీలో కనిపించవలసిన లక్షణాలు రాసుకోండి. క్రీస్తుకు సాక్షిగా ఉండాలి అంటే నీలో కనిపించవలసినవంటి కొన్ని లక్షణాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారు యేసయ్యతో ఉన్నట్లు, యేసయ్య మార్గంలో వాళ్ళు నడుచుకున్నట్లు, వారి జీవితంలో పరిపూర్ణత కలిగిన వారై ఉంటారు, భక్తి కలిగి ఉంటారు, ఆశీర్వాదకరంగా మార్చబడతారు, అనుకున్నది సాధిస్తారు, దేవుని సంఘములో సాక్షిగా నిలబడతారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. అందుకని చెప్పబడినటువంటి ఈ మాట, క్రీస్తుకు సాక్షిగా ఉండాలి అంటే నీలో కనిపించవలసినవంటి లక్షణాలు. ప్రైజ్ ది లార్డ్. ఏంటో ఆ విషయాలు నేను చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. అటు ఇటు తిరగబాకండి, మాటలు పెట్టుకోబాకండి. ప్రైజ్ ది లార్డ్. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, చదవండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలు వలన ఆ పాలును అపేక్షించుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దైవజనుడు పేతురు గారు చాలా చక్కగా ఈ మాటని తెలియచేస్తున్నాడు. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుకు సాక్షిగా ఉండాలి అనుకున్న నీ జీవితంలో ఈ లక్షణాలు నీలో కలిగి ఉండాలి అనేది బైబిల్ చెప్తున్న మాట. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రతివాడు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును ఆ పాలు వలన, ఆత్మ సంబంధమగు పాలు వలన రక్షణ విషయంలో వెదుగు నిమిత్తము ఆ పాలును మీరు అపేక్షించండి అంటాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, కూర్చున్న ప్రతి వారు కూడా, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి వాడు కూడా వాక్యములో పెంచబడాలి అనేది బైబిల్ చెప్తున్నటువంటి మాట. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి వారిని మనం గమనించినట్లయితే మొదట వారు పుట్టినప్పుడు వారు తల్లి పాలును తాగి వారు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఆ తర్వాత వారు చెప్పండి పాలు విడిచి ఆహారం తినటం నేర్చుకుంటారు. ఆహారం తిని వారు ఏమవుతారంట, వెదుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి విషయం ఏంటంటే, దైవజనుడు చాలా చక్కగా చెప్పాడు. ఇప్పుడు మనము పుట్టాము, పెరిగాము, పెద్దవాళ్ళు అయ్యాం, ఒక స్థాయి మనకు వచ్చింది. ఇప్పుడు మనకు ఉండాల్సింది ఏంటంటే, వాక్యం అనే పాలు మనకు చాలా అవసరం. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు చెప్తుంది ఆ పాలు గురించి కాదు. దైవజనుడు అంటున్నాడు, వాక్యం అనే పాలు చేత మనము పెంచబడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని
వాక్యములో నువ్వు ఎదగాలి అనేది ఉండాలి. నువ్వు క్రీస్తును పోలి ఉండాలంటే నీలో వాక్యం అనేది ఉండాలి. వాక్యములో వెదిగే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో వారు మంచి మనసు కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, దైవ భయం కలిగి, వాక్యానుసారంగా ప్రభు సన్నిధిలో వారు నడిపించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యమును వినని వారు, విధేయత చూపని వాళ్ళు, వారి జీవితంలో దేవుని వాక్యము కనిపించదు. వారి జీవితంలో మార్పు కనపడదు. వారి జీవితంలో భయము భక్తి అనేది కనిపించదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభైన యేసుక్రీస్తు వారే దైవజనుని ద్వారా ఈ మాటను చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, క్రీస్తుకు సాక్షిగా నేను ఉన్నానా, నా ప్రభుకు సాక్షిగా నేను బ్రతుకుతున్నానా, నా ప్రభు కొరకు నేను జీవిస్తూ ఉన్నానా, నా ప్రభు కొరకు నేను జీవిస్తున్నట్లయితే నేను అనేకులకు మాదిరికరంగా నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మాదిరిగా ఉండాలి. సంఘములో మాదిరిగా ఉండాలి, సమాజంలో మాదిరిగా ఉండాలి, కుటుంబంలో మాదిరిగా ఉండాలి. దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటున్న నీవు ఈ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించి దేవుని సన్నిధిలో నువ్వు వెదిగే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, బిడ్డ పుట్టిన దగ్గర నుంచి 6 నెలలు, 7 నెలలు, 8, 9, 1 సంవత్సరం దాకా తల్లిదండ్రులు వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. పుట్టిన తర్వాత 6 నెలల తర్వాత 6 నెలల దాకా ఎదురు చూస్తారు. వీడు ఎప్పుడు పెరుగుతాడు, ఎప్పుడు బార్లు పడతాడు, ఎప్పుడు మోకాళ్ళ మీద నడుస్తాడు చూడాలి అని ఎదురు చూస్తారు. వాడు అలాగే పెరుగుతాడు. 6 నెలల తర్వాత బార్లు పట్టడం, పాకటం మొదలు పెడతాడు. ఆ తర్వాత మరలా తల్లిదండ్రులకు ఉండే ఆశ ఏంటంటే ఈ లేచి ఎప్పుడు నడుస్తాడు అనే ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళు లేచి నడవటానికి మొదలు పెట్టినప్పుడు మీరేం చేస్తారంటే వాడిని చేయి పట్టుకొని చెప్పండి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడూ బార్లు పడతాడా అని ఎదురు చూశారు, నెరవేర్చబడింది. ఎప్పుడు లేచి నడుస్తాడా, నిలబడతాడా అనుకున్నారు, లేచి నిలబడ్డాడు, బాగానే ఉంది. నిలబడ్డ తర్వాత మీకున్న ఆలోచన భయం ఏంటి తెలుసా? వీడు ఎక్కడ పడిపోతాడో అని. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సేవకునికి కూడా, ప్రతి విశ్వాసి పట్ల ఒక సేవకునికి ఉన్న ఆలోచన, ఒక భయం ఏంటంటే, ఒక విశ్వాసి దేవుని వాక్యాన్ని విని మనసును మార్చుకొని మందిరానికి నడిపించబడుతున్న ఒక వ్యక్తి వెనకబడిపోయి ఎక్కడ లోక సంబంధమైన సాతాను చేతిలో పడిపోతాడేమని ఒక సేవకునికి భయం అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కుమారుని కుమార్తె విషయంలో చిన్నప్పుడు వారి గురించి నువ్వు చేసిన ఆలోచన అంత బాగానే ఉంది, కానీ వాడు లేచి నిలబడి అడుగులు వేసేటప్పుడు ఎక్కడ పడిపోయి దెబ్బలు తగులుతాయని భయం నీకు ఎలా ఉంటుందో, ఒక సేవకులుగా మాకు కూడా అదే బాధ ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా పిల్లలు పడిపోకూడదని, లోకానుసారంగా వెళ్ళిపోకూడదని, సాతాను చేతిలో బందీలుగా మారకూడదని, వారి కుటుంబాలు పాడు చేసుకోకూడదని ఒక సేవకుడుగా ప్రతి విశ్వాసుని గురించి ఆలోచన చేస్తాం, బాధపడతాం, ప్రభుకు అప్పగిస్తాం, ప్రార్థన చేస్తాం. కానీ ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? మా జీవితాలు పాడైపోకూడదని, మా కుటుంబాలు నాశనం అయిపోకూడదని ఒక సేవకుడు మా కొరకు ప్రార్థన చేస్తున్నాడే, మా కొరకు రాత్రి పగలు కన్నీళ్లు కారుస్తున్నారే, కనీసం ఆ సేవకుని మాటను విని చెవి ఎక్కి లోపడి భయముతో ఆయన చెప్పిన వంటి మాటకు ఏ రోజు నేను విధేయత చూపానా అనే ఆలోచన ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవడైనా ఎప్పుడైనా చేశాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడైన పేతురు గారు చాలా చక్కగా ఈ మాటను చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం ఎలా ఉండాలంట, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై నిర్మలమైన వాక్యము చేత మనము నడిపించబడాలి, వాక్యము చేత వెదగాలి. ఒక చెట్టును నాటి దానికి కావాల్సిన నీళ్లు, దాన్ని కంచేసి ఎరువేసి ఆ చెట్టును ఎంత జాగ్రత్తగా నువ్వు పెంచుతున్నావో ఒక విశ్వాసిని కూడా మేము అదే రకంగా పెంచుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అయినా ఆ విశ్వాసి ఏం చేస్తున్నాడంటే కంచె దాటి వెళ్ళిపోతున్నాడు, మూర్ఖంతోనో
అసూయతోనూ ఈర్ష్యతోనూ లోక సంబంధమైన విషయాల్లోనూ పాప భోగాల విషయంలోనూ పడిపోయి చెప్పేవంటి మాటలు వారికి గిట్టకునో నచ్చకునో వారి ప్రవర్తనను మార్చుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంట, కంచె దాటి వెళ్ళిపోతూ ఉంటారు. దానికి ఎవడు బాధ్యతడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ బిడ్డ విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త ఉంటావో, నా ఆత్మీయ బిడ్డల విషయంలో మేము కూడా అంత జాగ్రత్త కలిగి ఉంటాం. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అది గుర్తించిన వాడు, గ్రహించిన వాడు జ్ఞానము కలిగి నడుచుకుంటాడు. ఇంక మీదట నా కుటుంబాన్ని, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నాకున్న ఉద్యోగ వ్యాపారంలో నేను జాగ్రత్త కలిగి సంఘములు లోబడి నా కుటుంబాన్ని వర్ధిల్లు చేసుకోవాలి అనుకున్నవాడు మాత్రమే ఆయన సన్నిధిలో నిలబడగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఎంతోమంది కుటుంబాలు ఉన్నారండి. ఈ మందిరం ప్రారంభించుకున్న నాటి నుండి, ఈ మందిరం కట్టక ముందు నుండి, ఓ చిన్న పూరిపాక మందిరం నుండి, ఎక్కడో వేరే చోట ప్రారంభించిన నాటి నుండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంతోమంది విశ్వాసులు కనిపెట్టుకొని వారు ఉన్నారు. ఈ సంఘాన్ని విడిచిపెట్టక వాళ్ళు కనిపెట్టుకొని, ఇదిగో ఇప్పుడు దాకా ఆయన సంఘంలో వారు కనిపెట్టుకొని ఉన్నారు. ఎందుకని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెళ్ళిపోవాలనుకుంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు నిర్ణయించుకున్నారు, తీర్మానం చేసుకున్నారు. మనకొక సంఘం, మనకొక సేవకులు, మనకొక మందిరం, మనకొక సంస్థ ఉంది కాబట్టి దీన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళకూడదు. నేను ఒక మాట అంటాను, భార్య భర్తల గొడవ వచ్చింది, విడాకులు తీసుకుని వెళ్ళిపోతావా? వెళ్ళిపోతారండి? వెళ్ళిపోవు కదా. ఏం చేస్తావు? దాన్ని సర్చ్ చేసుకొని మరలా కాపురం చేస్తాం. దేవుని సంఘంలో అంతకంటే నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ కూర్చున్న ప్రతి వాడు కూడా సిగ్గులేని వంటి వాడికి ఎప్పుడు కూడా మీరు తల వంచబాకండి. సిగ్గులేని వంటి వానికి ఎప్పుడు కూడా మీరు తల వంచకూడదు. ఎవడోడు చెప్పాలి గట్టిగా, ఎవరో? సిగ్గులేనాడు ఎవరో? సాతాను. తనకు నువ్వు తల వంచకూడదు. నిన్ను చూసి వాడే తలదించుకొని వెళ్ళిపోవాలి నీ ముందు నుంచి. ప్రైజ్ ది లార్డ్. అలా వాడు నీ యొద్ద నుండి తొలగిపోవాలంటే వాక్యం అనే పాలు చేత నీవు వెదగాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట కూడా చూద్దాం. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. మొదటి తిమోతి పత్రిక 2వ మాట, 2వ అధ్యాయము, మొదటి వాక్యం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వంటి విషయంలో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. దైవజనుడైన పౌలు గారు చాలా విశేషమైన విషయం, చాలా వింతైన విషయాన్ని దైవజనుడంటే పౌలు గారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేస్తున్నాడు. ఏం చెప్తున్నాడండి ఆయన? సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు మనం ఏం కలిగి ఉండాలంట? చెప్పండి, ఏం కలిగి ఉండాలి? అందరి కొరకు భేదాభిప్రాయాలు చూపించవలసిన అవసరాలే లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఇక్కడ చదవబడిన వంటి విషయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ నేను రాసుకున్నాను, ప్రార్థనలో ఏంటండి? ప్రార్థనలో విధేయత కలిగి వెదిగే మనసు ఉండాలంట. ప్రార్థనలో మనం విధేయత, చెప్పండి ఇక్కడ ఏం కలిగి ఉండాలండి? ప్రార్థనలో మనం వెదిగే వంటి వారమై ఉండాలి. అక్కడేమో వాక్యము చేత వెదిగే వారై ఉంటే, ఇక్కడేమో చక్కగా రాస్తూ ఉన్నాడు, ప్రార్థనలో విధేయత కలిగి ఉండాలి
ప్రార్థనలో మనము విధేయత కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రతిరోజు నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి. ఉదయం సాయంత్రం నీ జీవితంలో నీ ఇంట్లో ప్రార్థన అనేది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీ అందరి ఇంట్లో కరెంట్ ఉంది. కరెంట్ ఉందా? ఇప్పుడు కరెంట్ ఉంది. ఒకప్పుడు కరెంట్ లేక కెరసనాల దీపాలు ఉండేవి, చిన్న చిన్న దీపాలు. ఏంటండి, ఆ రోజుల్లో ఆ చిన్న దీపం ఎంత పెద్ద ఇల్లు ఉన్నా కూడా అంత కనపడేది. ఎక్కడైనా చిన్న వస్తువు ఎక్కడైనా పడిపోయినా కూడా కనపడేది. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 100 వాట్స్ బల్బులు, ఏంటండి 200 వాట్స్ బల్బులు, పెద్ద పెద్ద లైట్లు ఉంటాయి ఇంట్లో. ఎంత పెద్ద పెద్ద లైట్లు ఉన్నా ఒక చిన్న వస్తువు పడిపోతే అది కనపడక ఏం చేస్తుంటారు చెప్పండి? ఆ వస్తువు కనపడక తగిలాడుతూ ఉంటారు, ఎక్కడ పడిపోయింది అని. కారణం ఏంటి తెలుసా? ఒక్కప్పుడు పొజిషన్ వేరు, ఆ రోజులో ఆహారం వేరు, అప్పుడు పరిస్థితి, ఆ చూపు అదంతా వేరు. ఇప్పుడంతా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏంటండి, ఆ సెల్ ఫోన్ పిచ్చులు పడిపోయి చూసి 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 కళ్ళు చూపులన్నీ పోగొట్టుకొని ఉన్నా కూడా కనపడని వాడిగా ప్రవర్తిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దైవజనుడైన పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు, ప్రార్థనలో జీవము కలిగి మనము ఉండాలి. ప్రార్థనలో జీవము కలిగి ఉండాలి. ప్రార్థన జీవం అనేది నీలో ఉండాలి. ఆ ప్రార్థనా జీవం నేనేం చేస్తా తెలుసా? వెదిగేటట్లు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కొందరు ప్రార్థన చేయండి అంటే, ప్రభువా స్తోత్రం నైనా, ఇదిగో మందిరానికి అయితే తెచ్చావు, నా మోకాళ్ళ నొప్పులు పోట్ల అని ఎప్పుడో చేస్తారు. వీళ్ళు 11 గంటలకు వచ్చి చేస్తారు, 12 గంటలకు వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తారు. ఏమని? మందిరానికి అయితే వచ్చాను కానీ నా మోకాళ్ళ నొప్పులు పోట్ల ఎట్టపోతాయి. నేనంటాను, క్రమాన్ని పాటించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు స్కూల్ టీచర్స్ ఉన్నారనుకోండి, 9 గంటలకు క్లాసులు ప్రారంభం, అంతేనా? 9 గంటలకు క్లాసులు ప్రారంభం. అప్పుడు స్కూల్లో ఉన్న మాస్టర్ ఎన్ని గంటల కాడ ఉండాలా చెప్పండి? ఎన్ని గంటలకు ఉండాలి చెప్పండి? చదువుకున్న వాళ్ళు చెప్పండి రా. 8:50 కాడ ఉండాలి. పిల్లలు ఎన్ని గంటలకు ఉండాలి? 9 గంటలకల్లా వాళ్ళు వచ్చేయాలి. 9 గంటలకు వచ్చేసిన తర్వాత వాళ్ళకు ప్రేయర్స్ ఉంటాయి. ఏంటండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత 10 గంటలకు క్లాసులోకి వచ్చి కూర్చుంటారు. ఏ క్లాస్కి సంబంధించిన టీచర్ ఆ టయానికి వెళ్ళిపోయి వాళ్ళకి పాఠాలు మొదలు పెడతారు. 8:55 రావాల్సిన టీచర్ 10 గంటలకు వచ్చాడు అనుకో, ఎవరు క్రమం తప్పినట్టు? ఆ టైంలో వచ్చి, ఎవరే నీకు బుద్ధి ఉందా లేదా అంటే, ముందు ఉండాల్సింది ఎవరికి? 9 గంటలకు రావాల్సినటువంటి వాళ్ళు 10 గంటలకు వస్తే నువ్వు పిల్లలకి ఏం పాఠాలు నేర్పుతావు చెప్పండి? ఇప్పుడు మీరందరూ 9:55 మందిరంలో కూర్చున్నారు. నేను 10 గంటలకు వచ్చాననుకో, మీరందరూ నన్ను గురించి ఏమంటారు? పాస్టర్ గారి పైన గొప్పగా చెప్తాడు కానీ ఆయనకే క్రమం లేదు అంటారా లేదా? నాతో చెప్పకపోయినా సొనిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నేను ఎప్పుడు వస్తే ఆయనకి ఎందుకు అంటాను, సొనుగుతున్న వాళ్ళు వెనకాల లేరు, లేకపోలేదు. ఇప్పుడు నువ్వు సొనిగినా గొనిగినా ఏం చేసినా నిన్ను మాత్రం వదిలిపెట్టను. నువ్వు క్రమానికి పాటించాలి, క్రమాన్ని నీవు పాటించాలి. టయానికి మాత్రం ఆయన సన్నిధిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆశీర్వదించబడటమే నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రతి టీచర్స్ కూడా, నా క్లాసులో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వకూడదని ముందుగా జాగ్రత్త పడి, పిల్లలందరికంటే ముందుగా వచ్చి పిల్లలందరినీ చూసుకుంటాడు, హాజరు వేసుకుంటాడు. ఆ తర్వాత వారికి పాఠాలు ఏంటండి ఇచ్చిన వంటి ఆ పాఠం ఉంటుంది కదా, వారిని అందరినీ మళ్ళీ పిలిచి వీళ్ళు ఎంతవరకు హోంవర్క్ చేశారని వాళ్ళన్నీ చెక్ చేసి చూసుకున్న తర్వాత క్లాసును ప్రారంభిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు ప్రభు సన్నిధిలో మీరు నడిపించబడుతూ ఉన్నారు అనేది పరీక్షించుకునే దాని కొరకే మిమ్మల్ని లేపి కొందరి ద్వారా ప్రభు చేసినటువంటి మేలును ఇతరులకు సాక్షులుగా పంచుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సాక్ష్యాలు చెప్పినప్పుడు కొందరు వింటారు, వారికి రోషం వస్తుంది, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత వారు కూడా సాక్ష్యం చెప్తారు, ప్రభు కూడా నా జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
చేశాడు, ఇంకా అనేకుల జీవితంలో చేయాలి. ఇది ఒకరికి ఒకరు పౌరుషం కలిగి పురి కలుపుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి రానివ్వాల, తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గరికి రానిచ్చలేదు. ఎందుకని చెప్పండి? కరోనా ఎక్కడ అంటుకుంటుందో అని. ప్రైజ్ ది లార్డ్. నేనంటాను, కాలం తీరిన తర్వాత ఎవరు ఏమీ చేయలేం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు బ్రతకాలి అని ప్రభు సన్నిధిలో ఉంటే, ఈ భూమి మీద బ్రతకాలని దేవుని ఉద్దేశంలో ఉంటే, ఎన్ని వ్యాధులు వచ్చినా నిన్ను ఏమీ చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని యాదులు బాధలు వచ్చినా దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలనే ఉద్దేశం, ఆయన ఆలోచన ఉంటే ఏ వ్యాధులు ఎవరిని ఏమీ చేయజాలలేవు. ప్రైజ్ ది లార్డ్. భయపడాల్సినటువంటి అవసరం లేదు. కరోనా టైంలో ఎంతోమంది వచ్చారు ప్రార్థన చేయమని. నేను చేతులు పెట్టి వారి మీద ప్రార్థన చేయను. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చారు బజార్లలో. చేతులు పెట్టి ప్రార్థన చేశాను, చేయి గడుక్కున్నాను, అన్నం తిన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఉద్దేశంలో మనం ఉంటే మనకి ఏమీ కూడా చేయచాలదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్. చనిపోతానేమో అని భయపడేవాడు పిరికివాడు, దేవుని వాక్యానికి విధేయత చూపనివాడు పిరికివాడు, దైవ భయం లేనివాడు పిరికివాడు. వాడు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడలేడు, క్రమాన్ని పాటించలేడు, దేవుని వాక్యాన్ని కూర్చొని జాగ్రత్తగా వినలేడు. కానీ దైవజనుడు పేతురు గారు చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం అనే పాలు చేత మనము పెంచబడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు పౌలు గారు తిమోతి పత్రికలో ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియచేశాడు. సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికీ ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజులందరి కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, వ్యాచనలను, కృతజ్ఞత స్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనకు ఉండవలసింది ఏంటంటే ప్రార్థన జీవం ఉండాలి. ప్రార్థన జీవం. ఆ ప్రార్థన జీవం లేనోడు ప్రార్థన చేయమంటే ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన అనే ఉద్యమం ఉండాలి నీ కుటుంబంలో. ప్రార్థన అనే ఉద్యమం నీ కుటుంబంలో రగులుకోవాలి. ఒక కట్టెను పొయ్యిలో పెట్టి మండుతుందా చెప్పండి? మీకు బాగా అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఒకే కర్రను తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి మండమ్మ తల్లి అంటే మండుతుంది? అది మండదు. దానికి ఒక 2 కట్టెలు పెట్టామనుకో 3 అయిపోతాయి. ఈ 3 ఏం చేస్తాయి చెప్పండి? ఆ మంటను కాస్త పెంచుకుంటుంది. ఇంకా ఉన్నారనుకోండి ఇంకొక 2 కట్టెలు, మొత్తం 5 అనుకోండి. 5 కట్టెలు పెట్టామనుకో ఆ పొయ్యి ఎలా మండుతుందండి? దగ్గ మండిపోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నేను అనేది ఏంటంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా, సీరియల్ ప్రకారం మోకరించి ప్రార్థన చేయకుండా అందరూ కలిసి ఒకేసారి మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అనే ఉజ్జీవము నీ కుటుంబంలో రగులుకుంటుంది. కొట్టు గట్టిగా హల్లెలూయా. ప్రతి వాడికి ప్రార్థన అనే ఉజ్జీవము ఉండాలి. ఆ ఉజ్జీవం నీ కుటుంబంలో లేదు. ఈ రోజున ఆరిపోతుంది. ఆరిపోవటానికి గల కారణం ఏంటి తెలుసా? భర్త భార్యను ప్రార్థన చేసుకున్నారమ్మ, నువ్వు చేసుకో అంటదేమో. భార్య భర్తను పిలిస్తే నువ్వు చేసుకోలే, నాకు టైం ఉంది ఇంకా. ప్రైజ్ ది లార్డ్. కొడుకుని పిలిచిన, కోడల్ని పిలిచినా, ఎవరిని పిలిచినా ఏమంటారండి? డ్యూటీకి వెళ్ళటానికి టైం ఉంది, క్రమం ఉంది. తినటానికి క్రమం ఉంది. ఒక ఊరు ప్రయాణం చేసేదానికి క్రమం ఉంది. అన్నిటికీ క్రమాలు ఉన్నాయి. కానీ నీ ఇంట్లో ప్రార్థన చేసేదానికి క్రమం లేదా? అందుకని నువ్వు ఆశీర్వదించబడట్లేదు. అందుకని నీ చేతులు కష్టార్జితం నిలబడట్లేదు. అందుకని నువ్వు అప్పుల సమస్యల మధ్యలో కుమిలిపోతున్నావు, కుంగిపోతున్నావు. శరీర సంబంధమైన బలహీనతల చేత నీవు నలిగిపోతున్నావు.
నలిగిపోతాడని గల కారణం నీ కుటుంబంలో ఉన్న ప్రతి వాడికి ఐక్యత అనేది లేదు. ఒక్క కట్టె ఆరిపోదు, ఇటు మండక ఆరిపోక మండక మధ్యలో పొగలేస్తూ ఉంటుంది. నీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మోకరించండి. ఉదయాన్నే 5 గంటలకు మోకరించి 6 గంటల దాకా ప్రార్థించి నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కొట్టు చప్పటి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని రెండో మాట ఏంటంటే ప్రార్థనా జీవము కలిగి నీవు ఉండాలి. ప్రార్థన జీవము కలిగి వెతకాలి. మూడో మాట దయచేసి మూడో మాటను కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వాక్యం చదవండి. ఏమంటున్నాడండి? 42వ వాక్యం. అపోస్తుల బోధ యందును సహవాసమెందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో ఒక సంఘములో కావాల్సినది ఏంటంట? చెప్పండి. అందరికి ఉండాల్సిందేంటి? చెప్పండి. ఏమంటున్నాడు ఇక్కడ? బోధలో క్రమం కలిగి ఉండాలి, సహవాసములో కలిసిమెలిసి ఉండాలి, రొట్టె విరుచుట్లో పాలు పొందాలి. కొంతమంది బాప్తిసం తీసుకున్నారు, బల్ల తీసుకునే దానికి తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు తీసుకోవట్లేదంటే వారు ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. పాపమును విడిచిపెట్టని వాడు, అబద్ధాన్ని విడిచిపెట్టని వాడు, మోసాన్ని విడిచిపెట్టని వాడు, మాయ మాటలు విడిచిపెట్టని వంటి వ్యక్తి బల్లలో పాలు పొందడు, వాయిదాలు వేసుకుంటూ పోతాడు. అతను అనుకుంటాడు, నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, మందిరానికి వస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, బల్లలో పాలు పొందినా పొందకపోయినా పర్వాలేదు అనుకుంటాడు. నేనంటాను, ఏమిచ్చినా క్రమం అనేది నీలో లేకపోతే నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని ఆస్తులు తీసుకొచ్చి ఇచ్చినా విడిచిపెట్టదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అననీయ సఫీరా అదే కదా చేశారు. లక్షలు తీసుకొచ్చారు, ఆస్తులు అమ్మారు, తీసుకొచ్చారు, పాదాల ముందు పెట్టారు. పెట్టాడు మొత్తం పెట్టాడా? సగం. నువ్వు బ్రతకమనే కోరుకుంటున్నాను. మంచి బ్రతుకు నీవు బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ గమనించవలసినటువంటి విషయంలో పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా తెలియచేస్తున్నారు. ఇక్కడ నేను రాసుకున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధాత్మలో పరిశుద్ధులతో సహవాసం కలిగి వెతకాలంట. పరిశుద్ధులతో సహవాసము కలిగి నీవు వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, పేకాటాడేవాడితో సహవాసం చేస్తే నీకేమొస్తుంది? వాడి బుద్ధులే వస్తాయి, అదే అలవాటు వచ్చేస్తుంది. తాగుబోతుడితో సహవాసం చేసావనుకో నువ్వు కూడా తాగుబోతాడు అయిపోతావు. అబద్ధాలాడేవాడితో సహవాసం చేసావనుకో వాడు మాట్లాడే మాటలే నువ్వు నేర్చుకుంటావు. ఏంటండి? చూడండి, కొన్ని సహవాసాలు ఉన్నాయి. ఇక్కడ దైవజనుడు చాలా చక్కగా చెప్తున్నాడు, పరిశుద్ధులతో సహవాసం కలిగి నువ్వు వెతకాలంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే కొందరు జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? టక్కుని చెప్పాలి మీరు. 12 మంది శిష్యులు కదా. 12 మందిలో ఇస్కరియోతు యోధా యేసు ప్రభుతోనే ఉన్నాడు కదా. యేసు ప్రభుతోనే ఉన్నాడా లేదా? మీకేం డౌటా? చెప్పండి. యేసు ప్రభుతో ఉన్నాడు కదా. 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధా ఒకడు. అతను యేసు ప్రభుతోనే ఉన్నాడు. నన్ను మోసపరచడం పెద్ద గొప్పేం కాదు, నా మీద నిందలు మోపడం పెద్ద గొప్పేం కాదు, నా గురించి చాడీలు చెప్పడం పెద్ద గొప్పేం కాదు. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి అమ్మేశాడు. నేనెంత? మీరు అనుకోవచ్చు, మీరు అంటుంటారు కదా అప్పుడు,
ఈ పాస్టరా అప్టరా లీడెంత అనేవంటి వాళ్ళు లేకపోవాలి ఇక్కడ. అలాంటి వాళ్ళు మందిరాల్లో ఉండరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇలాంటి మాటలు మీ నోట రానించకూడదు. ఇస్కరియోతు యూదా 12 మందిలో ఒకడు, యేసు ప్రభుతోనే ఉన్నాడు. యేసు ప్రభు ఎవరు తెలుసా? సుచరిత్ర కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన వంటి దేవుడు, హృదయ రహస్యాలు విరిగిన దేవుడు, సర్వలోకానికి ఆయన చక్రవర్తి అయిన దేవుడు, మనలందరినీ తన పోలికగా సృష్టించుకున్న సృష్టికర్త అయిన వంటి దేవుడు. మనం ఏం చేసేది ఆయనకి తెలీదా? అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా కూడా యేసయ్య ఎందుకు మౌనమైపోయాడు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు కొందరు అంటుంటారు, మనం పాస్టర్ గారికి నిందిస్తున్నాం, అవమానిస్తున్నాం, అతన్ని బాగా టైట్ చేస్తున్నాం, ఇబ్బందులు పెడుతున్నాం, అయినా ఈ పాస్టర్ మౌనంగా ఎందుకు ఉంటున్నాడు? అబ్బా, అదే మీకు తెలియంది. అది తెలిస్తే మీరు ఎందుకు చేస్తారు ఇట్లా? అది మాకు తెలుసు కాబట్టి మేము మౌనంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు పిచ్చోడు కాదు, ఆయన తెలియదేం కాదు, ఆయనకు అన్నీ తెలుసు. ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడో, ఏం చేయబోతున్నాడో అనేది అన్నీ యేసుకు తెలిసినా కూడా యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? మౌనంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురు వచ్చి ప్రభు దగ్గర అంటాడు, ప్రభువా వీడు మంచోడు కాదు, అదే ఇదని చెప్తే యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు, అతడు నాతో ఉండుట నాకు ఇష్టమైనప్పుడు నీకు. ఎంత చక్కటి మాట అండి దేవుడు అన్నాడు. అతడు మంచోడు కాకపోవచ్చు నీ దృష్టిలో, అతడు చెడ్డోడు కావచ్చు, అతడు వ్యభిచారే కావచ్చు, మోసగాడే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అతడు నాతో ఉండుట నాకు ఇష్టమైనప్పుడు నీకు ఎందుకు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని నేను అంటాను, మీ దగ్గరికి వచ్చి ఎవరైనా ఏదైనా మాట్లాడితే, నీకెందుకమ్మా, నీది నువ్వు చూసుకో, నీది నువ్వు కడుక్కో, నా దాకెందుకు, ఏ గొడవ నాకు అవసరం లేదు అనుకున్నావు అనుకో, ప్రశాంతంగా బ్రతుకుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు దుడుకోడు, ఎప్పుడు చెప్తామనుకుంటుంటాడు, కానీ చెప్పేశాడు. ప్రభు ఏమన్నాడు? అతడు నాతో ఉండటం నాకు ఇష్టమైనప్పుడు నీకు అనవసరం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసు ప్రభును ఇస్కరియోతు యూదా ఏం చేశాడండి చెప్పండి? ఏం చేశాడండి? తనతోనే ఉంటూ సృష్టికర్త అయినటువంటి దేవునే అమ్మేశాడు. నేనెంత చెప్పండి, నువ్వెంత? కారణం ఏంటంటే, నీవు సంఘ సహవాసములో ఉన్నావే కానీ నీలో పరిశుద్ధత లేదు, దేవుని భయము లేదు, వాక్యానుసారంగా నీవు నడిపించబడట్లేదు, ఆత్మీయ జీవితంలో వెతగాలనే ఆలోచన నీలో కనిపించట్లేదు. అందుకని దయచేసి పేతురు గారు మొదట చెప్పాడు. మొదటి మాట ఏం చెప్పాను నేను? ఒకటి, దేవుని వాక్యములో నీవు వెదగాలి. రెండోది ప్రార్థనా జీవము కలిగి వెదగాలి. మూడోది పరిశుద్ధుల సహవాసము కలిగి నీవు వెదగాలి. ఎవరితో సహవాసం చేయాలో తీర్మానం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో సహవాసం చేస్తే మన కుటుంబం బాగుంటుంది, ఎవరితో సహవాసం చేస్తే మన పరువు ప్రతిష్టతలు నిలబడతాయి, ఎవరితో సహవాసం చేస్తే నిత్య మహిమలో ప్రభుతో ఉంటాము, ఎవరితో సహవాసం చేస్తే ఈ సంఘ సరిహద్దుల్లో మనం స్థిరపరచబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేననే మాట ఏంటంటే, మీ మార్గాన్ని మీరే చెరిపేసుకోకూడదని, మీ భక్తి జీవితాన్ని మీరే మీ చేతులారా పాడు చేసుకోకూడదని. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదవబడిన ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఎవరితో సహవాసం చేయాలనేది బైబిల్ గ్రంథం చక్కగా తేటగా మనకు తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. మూడో మాట ఏంటండి? పరిశుద్ధులతో మనము, చెప్పండి, పరిశుద్ధులతో సహవాసం కలిగి వెతకాలి. అందుకని తాగుబోతులతో చేసావు అనుకోండి, ఆ బుద్ధులు వచ్చేస్తాయి. అబద్ధాలు ఆడేవాడితో చేసావు అనుకోండి, అదే బుద్ధులు.
ప్రార్థన లేని జీవితాలతో ఉన్న వాళ్ళతో సహవాసం చేసామనుకోండి, కొంతమంది ఉంటారు పక్కన కూర్చొని అట్లే చెప్తారులే పాస్టర్ గారు, అట్లే చెప్తారులే అని పక్కన వాళ్ళని గీకుతారు. వాళ్ళు నిన్ను గీకినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఇదిగో ఇటు పట్టుకో, ఇటు చూడండి, చూస్తున్నారు, ఒక్క గుద్దు దెబ్బకి నీ జోలికి ఇంక మరలా వచ్చి రారు, నేను గీకను కూడా గీకరు. ప్రైజ్ ది లార్డ్. మరుసటి వారం నీ పక్కన కూర్చోదు, ఇంకా ఎక్కడ కూర్చుంటుంది? ఒక మనిషిని వదిలిపెట్టి పక్కన కూర్చుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా జాగ్రత్త పడకపోవటం వల్లనే పరిశుద్ధుల సహవాసానికి మీరు దూరం అవుతున్నారు. అందుకని దేవుని వాక్యం మనకు చక్కగా తేటగా తెలియచేస్తుంది. 4వ మాట, గలతీ పత్రిక 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూద్దాం. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి, అలాగునే చేయుట నేను ఆసక్తి కలిగి ఉంటేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యము ఎంతమందికి అర్థమైంది? ప్రతివాడికి ఉండవలసిన ఆసక్తి. దోచుకోవటమే కాదు, సహకరించటం కూడా, సహాయం చేయటం కూడా ఉండాలంట. కొంతమందికి 24 గంటలు చెప్పండి ఏం చేస్తారు? 24 గంటలు దోచుకునే దాంట్లోనే ఉంటారు, సంపాదించుకునే దాంట్లోనే ఉంటారు. సంపాదించిన తృప్తి ఉండదో, ఈ సంపాదించినంత వీడు తింటాడో, చివరికి హాస్పిటల్కి తీసుకెళ్ళి తగలబెడతాడో కూడా తెలియదు. తింటాడో చివరికి వీడికి వచ్చిన రోగాలకు తీసుకెళ్ళి తగలబెడతాడేమో కూడా తెలియదు. ప్రైజ్ ది లార్డ్. మందిరం కడుతున్నాం, కొంచెం సహాయం చేయకపోయావా అని అంటే, మాకే అడగడుతున్నాం, మేము పేదవాళ్ళం. ఏంటనే చెప్పండి, ఏమంటారు? పేదవాళ్ళం పాస్టర్ గారు, మాకు ప్రార్థన చేయండి. దేవుడు కృపనిస్తే తప్పనిసరిగా సహాయం చేస్తాం. భర్తకు ఉద్యోగం, కొడుక్కి ఉద్యోగం, కోడలికి ఉద్యోగం, ఏం పేదరాలంట. దరిద్ర బుద్ధులు ఏంటండి? కొందరు దరిద్ర బుద్ధులండి. ఇంట్లో వాళ్ళందరూ జాబ్ చేస్తూ ఉంటే మందిరానికి సహాయం చేయమని అడిగితే అంటే, మేము పేదవాళ్ళం పాస్టర్ గారు. ఎంత తగ్గింపు స్వభావం అండి. సింపుల్గా తప్పించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేదవాడు ఏం చేస్తాడు తెలుసా? వాడి ఇంట్లో పిరికెడు బియ్యం ఉన్నా లేకపోయినా, అరుపూటగా అన్నం వండుకున్నా లేకపోయినా, ఇంట్లో ఉన్న మంచి నీళ్ళే తాగి కడుపు నింపుకొని ప్రశాంతంగా బ్రతుకుతాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోడు, ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు లేదని అడుక్కోడు. ఏదైనా చిన్న పని ఉంటే చూసుకొని ఆ పని చేసుకొని సాయంత్రానికి 1 కేజీ బియ్యము, కొంచెం కందిపప్పు, కూరగాయలు తీసుకొచ్చి భార్యకి శుభ్రంగా వండి పెడితే కుటుంబంతో తిని తృప్తిగా ఉంటారు. ఉన్నోడు ఏం చేస్తాడు తెలుసా? ఆడి కొంప ముంచుదమ్మా, ఈడి కొంప ముంచుదమ్మా, ఎవరి జీవితాలు నాశనం చేద్దాం, ఇదే ఆలోచన. ఈ దరిద్ర బుద్ధులు కొంతమందికి. నీ చేతులు కష్టార్జిత, నీ సంపాదన చివరికి నీ మెడ విరిచేస్తుంది. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారిని. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడండి ఆయన? దైవజనుడు అంటున్నాడు, పేదలను జ్ఞాపకం చేసుకోండి. మన సంఘంలో చాలామంది ఉన్నారండి పేదవాళ్ళు. పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, పని చేసుకొని కష్టపడి ఏదో సంపాదించుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు నీకు ఉద్యోగం ఉంది, వ్యాపారం ఇచ్చాడు, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. ఎప్పుడైనా ఒక్క పూట భోజనం కొరకు వారికి ఒక 100 రూపాయలు ఇచ్చావా? ఎప్పుడైనా సహాయం చేసావా? ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒక ఆమె ఒక ఇంటికి వెళ్ళి, మా ఇంట్లో రాత్రి పస్తు పండుకున్నాం,
ఒక కేజీ బియ్యం ఉంటే ఇవ్వండి రేపు తెచ్చిస్తానంటే ఆమె ఏమని తెలుసా, అది అక్కడ పాత్రలు ఉన్నాయే, రాత్రి తిన్నాయి, నిన్న తిన్నాయి, మొన్న తిన్న పాత్రలన్నీ ఆడున్నాయి, అవి కడిగేసిపో ఇస్తాననిందంట. ఆమె అడిగింది ఏంటి, కేజీ బియ్యం ఉంటే పెట్టమ్మా అనింది. కేజీ బియ్యం ఎంత అండి? ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటి తెలుసా, పని చేస్తే కానీ నేను నీకు జీతము ఇవ్వను. నీ పనికి జీతం దేవుడు ఇస్తాడు. దేవునికి విరోధమైన పని చేస్తున్నావా, దేవునికి ఇష్టకరమైన పని చేస్తున్నావా, ఒళ్ళు వంచి కష్టపడి చెమట కార్చి సంపాదించుకొని తింటున్నావా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా కూడా దేవుడు ఒక రోజున నీ పనికి జీతం తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఇస్కరియోతు యోధ యేసు ప్రభు కంటే ముందే వెళ్ళిపోయి ఒక గాడిద చనిపోతే ఆ గాడిదను తాడు కట్టి ఊళ్ళో వాళ్ళు తీసుకెళ్ళి వీడ్చుకెళ్ళి, ఆ తాడు మనకెందుకని ఆ తాడుని అక్కడ పడేసి వస్తే ఆ గాడిద మెడలో ఉన్న తాడు పనికొచ్చింది వాడి చావుకి. కొంతమంది అంటుంటారు కదా, అక్కడ ఎందుకు పోయి చచ్చాడు, ఇంట్లో చావచ్చు కదా, వాగులు ఎందుకు దూకాడు, బ్రిడ్జికి ఎందుకు తాడు కట్టుకుని ఏలాడబడ్డాడు, ఇంట్లో ఫ్యాన్ ఉంది కదా అనుకుంటాం. వాడు చావు అక్కడ రాస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని ఈ చదవబడిన వంటి విషయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ నేను రాసుకున్నాను, బీదలకు సహాయం చేయాలి. బీదలకు నీవు సహాయం చేసే స్థితిలోకి నువ్వు ఉండాలి. ప్రభు నమ్మిన నీవు ధనవంతుడివే, పేదవాడివి కాదు. యేసయ్య చెప్పాడు, నీ కొరకు ఆయన చనిపోయి నిన్ను ధనవంతునిగా చేయటానికి కొరకు ఆయన దరిద్రుడుగా మార్చబడ్డాడు. నిన్ను పేదవాడిగా ఉండకూడదని, నువ్వు పేదవాడిగా ఉండకూడదని, సాతాను చేతుల బందీగా ఉండకూడదని, లోక సంబంధమైన విషయాల్లో నువ్వు ఉండకూడదని యేసయ్య నీ కొరకు ఆయన ఏం చేశాడండి, సిలువలో మరణించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి మాటలు జాగ్రత్తగా గమనించాలి. అందుకని అప్పుడప్పుడు అంటుంటాను నేను, లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఇలాంటి మాటలు చెప్పేవాడు మీకు దొరకడు. రాసి పెట్టుకోండి, లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు మీకు దొరకరు. కొన్ని సంఘాల్లో ఖండించరు. ఆశీర్వదించబడాలి, దీవెనకరంగా మార్చబడాలి, దేవుడు మీకు తోడై ఉండాలి. ఎంతసేపటికి చెప్పండి, ఎంతసేపటికి దీవెనకరమే ఉండాలని కోరుకుంటాడు, కానీ చెడు మార్గానికి వెళుతున్నావు, నాశనకరమైన గుంటలోకి వెళ్ళిపోతున్నావు. అక్కడికి వెళితే నీ జీవితం, నీ కుటుంబం పతనం అయిపోతుంది. దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు, జాగ్రత్త పడు అని చెప్పడం ఏంటనే, చెప్పండి, ఏం చెప్తాడండి? నువ్వు దీవించబడును గాక, మీ అమ్మ దీవించబడును గాక, మీ నాయన దీవించబడును గాక, మీ తాత దీవించబడును గాక, వాళ్ళ నాయన దీవించబడును గాక, నీ చేతుల కష్టార్జితం దీవించబడును గాక. ఏంటంటే ఇంక ఇదే అన్నీ చెప్పి ఆమెనన్న తర్వాత అక్కగారు ముసుకేసుకొని దగ్గరికి వచ్చి, మా పాస్టర్ చాలా మంచోడు. ఎందుకని? వాక్యంలో ఏం ఖండించలేదు, వాక్యంలో ఏమి హెచ్చరించలేదు, పొగట్టాలే సరిపోయాయి. అందుకని పాస్టర్ మంచోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సీనియర్ పాస్టర్ అండి, ఆ పాస్టర్ని తీసుకెళ్ళి ఒక చోట నేను వాక్యం చెప్పించాను. సమయ సందర్భాన్ని బట్టి మాట్లాడాలి, నేనైనా నువ్వైనా ఇంకొకడైనా. ఆ పాస్టర్ గారిని తీసుకెళ్ళి కుటుంబ ప్రార్థన ఒకటి ఉంటే వాక్యం చెప్పని మైక్ ఇస్తే ఆయన మైక్ తీసుకొని పక్షవాతం ఎందుకు వచ్చింది అన్నాడు. పక్షవాతం ఎందుకు వచ్చింది, సారాయి తాగినందుకు వచ్చింది అన్నాడు. ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయనకి పక్షవాతం వచ్చింది. ఆయన బాగుపడ్డాడు, ప్రార్థన చేస్తే బాగుపడ్డాడు. ఆయన తీసుకెళ్ళి వాక్యం చెప్పని ఆయన తీసుకెళ్తే ఆయన డైరెక్ట్గా కొట్టాడు. ఆయనకు బాధ కలిగింది. ఆయన నన్ను బయటికి పిలిచి అంటాడు, పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారిని జీవితంలో నా ఇంటికి తేవద్దన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సమయం సందర్భం అనేది ఉంటుంది, హెచ్చరికలు ఉంటాయి.
ఇంటి దగ్గర వేరు, చర్చిలో వేరు. హెచ్చరించేది వేరు, డైరెక్ట్గా మాట్లాడేది వేరు. ఆయన మాటలు ఎలా ఉంటాయంటే డైరెక్ట్గానే ఉంటాయి, ముఖాముఖిగానే మాట్లాడేస్తారు. ప్రైజ్ ది లార్డ్. వాడు బాధపడతాడని లేదు, ఏమైనా అనుకుంటాడేమో అని లేదు, వాళ్ళు వెళ్ళిపోతారేమో అని అనుకుంటారేమో అని లేదు, ఏముండదు. చెప్పటమే, చెప్పాల్సింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పటం నా వంతు, మార్చుకోవటము మీ వంతు. అందుకని పిలాతులాగా నేను చేయగడుకుంటున్నాను, మీ చేతికి అప్పగిస్తున్నాను అనేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనస్సులో కపటం లేని వంటి వ్యక్తి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మీరు అబద్ధం ఆడేవారి చుట్టూ 10 మంది ఉంటారండి. తెలుసా మీకు? అబద్ధం ఆడే వంటి వ్యక్తి చుట్టూ, మోసం చేసే వ్యక్తి చుట్టూ 10 మంది ఉంటారు. నిజం చెప్పే వ్యక్తి చుట్టూ ఎవరు ఉండరు. నిజం ఎప్పటికీ ఒంటరిగానే ఉంటుంది, ఒంటరిగానే ఉంటుంది నిజం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబద్ధాలు ఆడేవారి చుట్టూ 10 మంది ఉంటారు. నీ చుట్టూ ఎందుకు, నీ దగ్గర ఎవరు నిలబడట్లేదు, ఎందుకంటే నిజం చెప్పేవాడి దగ్గర ఎవరు కూడా ఉండరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని మొదటి మాట ఏంటంటే దేవుని వాక్యము చేత వెదగాలి. రెండోది ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మూడోది పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి, ఎదగాలి. నాలుగోది బీదలను, చెప్పండి, పేదవాళ్ళని మనం ఏం చేయాలంటే దృష్టిలో పెట్టుకోవాలి. అదే చెప్తున్నాడు, మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారిని కోరిరి, అలాగుని చేయుట నేనును ఆసక్తి కలిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్యం మీ గురించే, లాస్ట్లో మాట మీదే. ఈ విషయంలో మేము ఆసక్తి కలిగి ఉన్నాం. ఒకటి గమనించండి, మొదటిగా నీ బ్రతుకును మార్చుకో. పురుషులు ఇటు చూడండి, మొదటిగా నీ బ్రతుకును మార్చుకో, తర్వాత నీ భార్య బ్రతుకును మార్చు, తర్వాత నీ పిల్లల జీవితాన్ని మార్చు, ఆ తర్వాత నీ కుటుంబాన్ని సెట్ చేసుకో, ఆ తర్వాత నీ కుటుంబాన్ని ఒక మార్గంలో నడిపించు, ఆ తర్వాత పక్కోళ్ళ గురించి చూడు. మొదట నీ కుటుంబాన్ని సరి చేసుకొని ఆ తర్వాత ఎవరైనా నీకు పేదవాళ్ళని అనిపిస్తే, కష్టాల్లో ఉన్నారని తెలిస్తే, కన్నీళ్ళ మధ్యలో ఉన్నారని అనిపిస్తే వారికి సహకరించు, వారిని బాగు చేయడానికి సహాయము చేయి. ప్రైజ్ ది లార్డ్. సమాజంతో నీకు అనవసరం. యేసు ప్రభు సంచి మోసాడు, యేసు ప్రభు సొమ్ము తిన్నాడు, యేసు ప్రభుతో బ్రతికాడు, ఆయనతో ఉన్నవాడే ఆయన అమ్మేశాడు. నిన్ను నమ్మటం పెద్ద లెక్కేం కాదు. ఆ విషయాలు పీలవాల్సిన అవసరమే లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి విషయంలో సమాధానాలు బైబిల్లో మనకు చాలా దొరుకుతాయి. బైబిల్లో చాలా విషయాలు మనకు దొరుకుతాయి. వాటిని ఆధారం చేసుకొని నువ్వు నడిస్తే నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 5వ మాట, మొదటి పేతురు పత్రిక. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం. 21వ వాక్యమేనా? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం చదవండి. 21 అందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయెను. చప్పట్టు కొట్టి ప్రభును మైపరుద్దాం గట్టిగా. ఎన్నకొన్నాళ్ళు పాపం మాకేం సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ
చదవబడినటువంటి విషయంలో యేసయ్య వెళుతూ 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 ఏముంచిపోయాడంట? చెప్పండి, ఏముంచిపోయాడండి? ప్రేమను చూపాడండి. మాధురి ఉంచి వెళ్ళాడు యేసయ్య. ప్రేమ చూపాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు నాకు తల్లి, ఎవరు నాకు తమ్ముడు, ఎవరు నాకు శిష్యులు? నన్ను ప్రేమించి నా సిలువను మోసిన వాళ్ళే నా తల్లిదండ్రులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా సరే యేసయ్యను ఎరిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మనమందరము ఏ మార్గంలో నడవాలంట? చెప్పండి, ఎక్కడ నడవాలి? క్రీస్తు అడుగు జాడలలో ఉండాలి. క్రీస్తు అడుగు జాడలలో మనము నడవాలి, దేవుని మార్గంలో నడవాలి. అందుకని దైవజనుడు పౌలు ఏమన్నాడండి? నన్ను పోలి, చెప్పండి, నన్ను పోలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను పోలి నడుచుకోవాలి. నన్ను పోలి నడుచుకోవాలి. ఆ సామర్థ్యం నీకుందా? ఆ మాట అనే శక్తి నీకుందా? ఆ ధైర్యం నీకుందా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నన్ను పోలి నడుచుకో, నీ బతుకంతా తెలుసులే అనేస్తారు వాళ్ళు. నీ గురించి మాకు తెలియదా అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దైవజనుడైన పౌలు చాలా చక్కగా పేతురు పత్రికలో దైవజనుడు పేతురు గారి ద్వారా ఈ విషయాన్ని చక్కగా తెలియజేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పనా? శిష్యులు సముద్రం మీద వెళ్తున్నారు. వెళ్తుంటే పడవలో వెళ్తూ ఉంటే యేసు ప్రభు వారు వీళ్ళ ముందు పంపించాడు, ఆ తర్వాత వచ్చాడు. వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ధోనిలు ఏమి కనపడకపోతే యేసు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వచ్చిన తర్వాత పేతురు మిగతా శిష్యులందరూ యేసు ప్రభుని చూసి భయపడిపోయారు. ఎందుకని? ఒకప్పుడు తుఫాన్లో ఇక్కడ ఎంతోమంది చచ్చిపోయారు, వాళ్ళు దయ్యాలై పైకి లేచారు అని చెప్పి భూతమని భయపడిపోయారు. యేసు ప్రభుని చూసి వీళ్ళు భయపడిపోయారు. అప్పుడప్పుడు కొందరి మనోనేత్రాలు చెడిపోతుంటాయి. పాస్టర్ ఎవరో కనపడదో, పక్కన విశ్వాస ఎవరో కనపడరు, ఈమె నా భార్య భర్త అనేది కనపడరు కొంతమందికి. కొందరి మనోనేత్రాలు చెడిపోతుంటాయి అప్పుడప్పుడు కామముతో. కొందరి మనోనేత్రాలు అప్పుడప్పుడు కొంచెం గుడ్డితనంగా మారిపోతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు యేసు ప్రభుని చూసి భూతం వస్తుందని భయపడిపోయి కంగారు అయిపోతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, పేతురు నేనే భయపడొద్దంటే ఈయన ఏమంటాడు తెలుసా? నువ్వైతే నన్ను నీళ్ళ మీద ఏమంటున్నాడండి? నీవు దేవుడివైతే నీవు నన్ను నీళ్ళ మీద నడిపించన్నాడు. యేసైతే నడిచినాడే కదా, ఆయనతో ఉన్నాడే కదా, అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే చూసినోడే కదా. ఎన్నో కార్యాలు చూసి అనుభవించిన పేతురు చివరికి ఏమైపోయాడు? చెప్పండి, ఏమైపోయాడు? గాలిని చూసి మునిగాడు. అందుకని నేను అంటాడు, మందిరానికి వచ్చిన తర్వాత ఇటే చూడండి, పక్కన చూడబాకండి. పక్కన చూస్తే మునిగిపోతావు. కొంతమందికి మెడకాయ మీద తలకాయ నిలబడట్లా. ఏందది? నువ్వేమైనా కోతివా? కూర్చున్నవాడు కూర్చున్న వాక్యం వినొచ్చుగా. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి నాకు ఒకళ్ళు చెప్పారు, బాగున్నావా అని అంట, ఎట్టున్నావు అని అంట. అంటే కనుబొమ్మలతో కూడా చెప్తారా? మనకేం తెలియకపోయాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరు విచిత్రమైన ఆలోచనలు కలిగిన మాటలు మాట్లాడుతుంటారు. కానీ దేవుడు మన సంఘంలో అలాంటి వాళ్ళు ఇవ్వలేదు మనకి. అందరు మంచోళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు రాయబడినట్లుగా పేతురు మునిగిపోవటం గల కారణం ఏంటంటే దేవుని చూడవలసినటువంటి వాడు ఎటు చూశాడంట, గాలిని చూశాడు. కానీ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ చక్కగా ఆయన చెప్తున్నాడు ఏమని, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయాను. ప్రైజ్ ది లార్డ్. మనము దేవుని మార్గములో నడుచుకోవాలంట. మాదిరిగా మనము నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మాదిరిగా నడుచుకోవాలి, మర్యాదగా నడుచుకోవాలి, క్రమంగా నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం దైవజనుడు పేతురు గారు చాలా చక్కగా చెప్పాడు. ఆ తర్వాత మాట కూడా చూడండి, ఇంకొక వాక్యం ఉంది. 20 వాక్యం చదవండి. 20 వచనం, తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. ఆలోచించండి, ఒకడు తప్పు చేస్తాడు, పొరపాటు చేస్తాడు, వాడిని బాగా ఎరగదన్నుతారు. తన్నిన తర్వాత వాడు ఏం చేస్తాడు చెప్పండి, చేసిన తప్పును బట్టి సహిస్తాడు. ఎవరికైనా ఏదైనా మాట అన్నాడు అనుకోరి, పెద్ద వయసు ఉన్నవాడు ఉంటాడు, పెద్ద వయసు ఉన్న వ్యక్తిని నువ్వు చిన్నవాడివి, బుద్ధి ఉందా ఏంటండి, కడుపుకి ఏం తింటున్నావు అని అన్నావు అనుకో, ఆడికి ఏమొస్తుంది, మండుతుంది, 4 తగిలిస్తాడు. వాడు 4 తగిలించిన తర్వాత నువ్వేం చేస్తావంటే మాట్లాడిన దానికి తన్యాడు కాబట్టి సహిస్తావు, ఎంతైనా సహిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఎంతైనా సహించుకుంటావు. అయితే తర్వాత మాట ఏమన్నాడు తెలుసా, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మేలు చేసి చెప్పండి. మీరు ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మేలు చేస్తావు, శ్రమలు వస్తాయి, అదే దేవునికి ఇష్టకరమైంది. చప్పటి కొట్టు గట్టిగా హల్లెలూయా. నువ్వు మేలు చేసావు, కీడు చేయలేదు, న్యాయం చేసావు, అన్యాయంగా మాట్లాడలేదు, నీ మీద లేనిపోయినన్ని వచ్చినా పర్వాలేదు, అదే దేవునికి ఇష్టకరమైంది. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త ఎప్పుడైనా చదివారా మీరు? మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో రాయబడిన కొన్ని మాటలు చాలా చక్కగా ఉన్నాయి. అవన్నీ మీరు చదువుకోండి. ఒక వ్యక్తికి మేలు చేసి నువ్వు శ్రమ పడ్డా పర్వాలేదు. అందుకని యేసయ్య మాదిరి ఉంచి వెళ్ళాడు కదా. ఎందుకు వెళ్ళాడైనా? మన కొరకు తాను శ్రమ పడ్డాడు, మన కొరకు తాను హింసించబడ్డాడు, మన కొరకు నిందించబడ్డాడు, మన కొరకు అవమానించబడ్డాడు, మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పునరుత్థానుడై లేచుట వలనే మనకు జీవాన్ని ఇచ్చాడు. చప్పడు కొట్టు హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్త కలిగి దేవుని వాక్యానుసారంగా నడిపించబడాలి. చెప్పండి, మొదటి మాట ఏం చెప్పాను త్వరగా, దేవుని వాక్యం చేత మనం వెదగాలి. రెండోది ప్రార్థన జీవితం కలిగి వెదగాలి. మూడోది పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి, వెదగాలి. నాలుగోది బీదలను సహాయం చేసే మనసు ఉండాలి. ఆ తర్వాత ఐదోది క్రీస్తు అడుగు జాడలో మనము నడవాలి. ఆ తర్వాత అంతేనా? 5 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పానండి? 5 మాటలు. జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారి చాలా చక్కగా ఈ రోజున చాలామంది అనవసరమైన వాటి విషయంలో దెబ్బలు తిని వాటిని సహించుకొని ఏం తెలియదు అన్నట్టుగా చొక్క దులుపుకొని వస్తుంటాడు. మరి దేవుని విషయంలో నువ్వు ఎందుకు తొందరపడట్లేదు? దేవుని విషయంలో ఎందుకు జాగ్రత్త పడట్లేదు? ఒక సేవకుడు ఒక మాట అన్నాడు అనుకో, ఎందుకు బయట పోయి సొక్క చింపుకుంటున్నావు? వాడు తన్నిన దానికంటే ఇది ఎక్కువైందా నీకు? దేవుని వాక్యం నీ బ్రతుకును మారుస్తుంది. దేవుని వాక్యం నిన్ను సరిచేస్తుంది. దేవుని వాక్యం నిన్ను సర్వసత్యంలో నడిపిస్తుంది. దేవుని వాక్యం నిత్య మహిమలో ప్రభుతో కూడా ఉండేటట్లు చేస్తుంది. కొట్టు గట్టిగా హల్లెలూయా. అందుకని రాయబడిన ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్త కలిగి
మెలుకు కలిగి సంఘ సహవాసములో జాగ్రత్త పడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ చివరి దినాలలో వీళ్ళ మాటలు విన్నావా, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. వీళ్ళ మాటలు పట్టించుకోకుండా దేవుని మందిరానికి వచ్చావా, నువ్వు ఆశీర్వదించబడతావు, ఆరోగ్యాల చేత నింపబడతావు. నీ చేతుల కష్టాల జీతాన్ని దేవుడు దీవెనకరంగా మార్చును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి, దయచేసి అందరూ ప్రార్థన చేసుకుందాం. ఎవరో సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నాకంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నాకంట పడగానే, నేమౌదును పరలోక మహిమను తలచి నీ పాదపద్మములపై ఒరిగి, పరలోక మహిమను అందరూ కలిసి పాదపద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలచి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ. ఆమేన్. పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ. అందరూ ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, చప్పట్లు వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ. ఏమౌదు కొట్టు, చప్పటి కొట్టాలి గట్టిగా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నాకంట పడగానే,
ధరించిన పరిశోధులు నా గొంతు పాడగానే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నివసించు నా యేసయ్యా నివసించు నా యేసయ్యా నివసించు నా యేసయ్యా యేసయ్యా నివసించు నా యేసయ్యా నివసించు నా యేసయ్యా ఆమేన్ నివసించు నా యేసయ్యా నివసించు నా యేసయ్యా బెట్టో నివసించు నా యేసయ్యా నివసించు నా యేసయ్యా 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 నివసించు నా యేసయ్యా అందులో నివసించు నా యేసయ్యా నివసించు నా యేసయ్యా నివసించు నా యేసయ్యా నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా అందరూ గట్టిగా చప్పడు కొడుతూ ప్రభువును మహిమపరచుకోండి గట్టిగా 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 ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఎవరికో లేని గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడు ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు ఇచ్చిన ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా మనస్సాహం ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను సమయము చాలా ప్రాముఖ్యమైనది సమయం చాలా ప్రాముఖ్యం సమయం చాలా విలువైనది ఆ విలువైన సమయాన్ని పోగొట్టుకుంటే మరలా మనం సంపాదించుకొనలేము సమయాన్ని పోగొట్టుకోకుండా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని పతనానికి దారి తీసే స్థితిలో నువ్వు ఉండకుండా నీ కుటుంబాన్ని దేవుని వాక్యములో నువ్వు పెంచాలి దేవుని వాక్యములో నువ్వు పెంచాలి పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభు చెప్పిన రీతిగా ఆ దిశగా నడిపించబడాలని ఒక సేవకునిగా నేను రెండు చేతులెత్తి మనసారా నేను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక దేవుడు ఆ దిశగా మిమ్మల్ని నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు వందనాలయ్యా జీవాధిపతి నీకు స్తోత్రాలు సర్వోన్నతుడమైన యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి గడిచిన వారమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కంచె వేసి కాపాడినందుకు స్తోత్రాలనైనా మార్గాల్లో ప్రయాణాల్లో పనిపాట్లో తోడుండి మీ సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరిచి తండ్రి నీకు స్తోత్రాలు మరలా ఈ పునరుత్థాన దినమందు మమ్మల్ని అందరిని ప్రవేశపెట్టి నీ సన్నిధిలో నేను ఆరాధించి స్తుతించి మహింపరచుటకు మాకిచ్చిన సమయమును బట్టి నీకు స్తోత్రాలయ్యా సాక్షిగా జీవించటానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం
ప్రతి ఆటంకాలు, సమస్యలు, శోధనలు, అనారోగ్య బలహీనతలను తొలగించండి. నీ రక్త ప్రోక్షించండి. స్వస్థత, సమాధానము ప్రతి కుటుంబంలో దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. సేవకుని మీరు బలపరిచి వాడుకున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇంకనూ నీ శ్రేష్టమైన మాటలు సేవకుని నోట ఉంచండి. ఒకటి ఆరోగ్యాన్ని, కృపను సమృద్ధిగా దయచేసి ఈ సంఘ క్షమాభివృద్ధి కొరకు మమ్మల్ని నడిపించి మీ గణనామానికి మహిమ తెచ్చుకోమని, ఈ దినము నీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని నీ దీవెనకరమైన మార్గంలో నడిపించి సహాయమును చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రభైన యేసు క్రీస్తు కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం కొడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.